ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఉంటుంది చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తంగా కలిపేయాలి. చికెన్ మొత్తంగా కలిపేసి ఓకే. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. చూడండి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకొని కర్రీని గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. 1/2 అవర్ కుక్ చేసాం కదా, కుక్ అయిపోయింది చికెన్ అంతా. పీస్లు అయితే కుక్ అయిపోయినాయి. సో మనం కుక్ చేసాము ఆల్మోస్ట్. కుక్కుడ్ కర్రీ చికెన్ కర్రీ రెడీ. ఎన్ని టేస్టీ. రైస్లోకి కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్ కానీ చపాతీ కానీ చికెన్ కర్రీ వెరీ వెరీ టేస్టీ అండి. సో గరం మసాలా యాడ్ చేద్దాం. గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికాక గరం మసాలా కుక్ అయిపోయినాక ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కర్రీ సర్వ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ. వేడి చికెన్ టేస్టీ చికెన్. ఓకే. కొత్తిమీర లీవ్స్తో సర్వ్ చేసుకోవడం. కొరియండర్ లీవ్స్ అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా చికెన్ కర్రీ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో తింటే ఉంటుంది. ఎమ్మీ టేస్ట్ అండి. సో అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.